దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. మార్చ్ 16. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభు. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండండి. వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. యెహోషువ గ్రంథము 9-10 అధ్యాయములు. 9వ అధ్యాయము. యోర్దాను అవతలనున్న మన్యములోను లోయలోను లెబానోను ఎదుటి మహాసముద్ర తీరమందంతటను ఉన్న హిత్తీలు, అమోరీలు, కనానీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులు అనువారి రాజులందరూ జరిగిన దానిని వినినప్పుడు వారు యెహోషువతోనూ ఇశ్రాయేలీలతోనూ యుద్ధము చేయుటకు కూడి వచ్చిరి. యెహోషువ యెరికోకును హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు వారు కపటోపాయము చేసి రాయబారులమని వేషము వేసుకుని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాతగిలి చినిగి కుట్టుబడి ఉన్న ద్రాక్షారసపు సిద్ధలు తీసుకుని పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుగుకొని పాత బట్టలు కట్టుకుని వచ్చిరి. వారు ఆహారంగా తెచ్చుకున్న భక్ష్యములన్నీ ఎండిన ముక్కలుగా ఉండెను. వారు గిల్గాలునందరి పాలెంలోనున్న యెహోషువ యొద్దకు వచ్చి, మేము దూరదేశము నుండి వచ్చిన వారము, మాతో ఒక నిబంధన చేయుడని అతనితోనూ ఇశ్రాయేలీలతోనూ చెప్పగా, ఇశ్రాయేలీలు, మీరు మా మధ్య నివసించుచున్న వారేమో, మేము మీతో ఎలాగూ నిబంధన చేయగలమని ఆ హివ్వీయులతో అనిరి. వారు, మేము నీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు, యెహోషువ, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చితిరి అని వారిని అడగగా, వారు, నీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరము నుండి వచ్చితిమి. ఏలయనగా ఆయన కీర్తిని, ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును, యోర్దానునకు అద్దరినున్న హెష్బోను రాజైన సీహోను, అష్తారోతులో ఉన్న బాషాను రాజైన ఓగు అను అమోరీయులు ఇద్దరు రాజులకు ఆయన చేసినదంతయు వింటిమి. అప్పుడు మా పెద్దలను, మా దేశ నివాసులందరూ మాతో, మీరు ప్రయాణము కొరకు ఆహారము చేతపట్టుకుని వారిని ఎదుర్కొనబోయి వారితో, మేము మీ దాసులము గనుక మాతో నిబంధన చేయుడని చెప్పుడి అనిరి. మీ వద్దకు రావాలని బయలుదేరిన దినమున మేము సిద్ధపరచుకుని మా ఇండ్ల నుండి తెచ్చుకొనిన మా వేడి భక్ష్యములు ఇవే. ఇప్పటికీ అవి ఎండి ముక్కలాయెను. ఈ ద్రాక్షారసపు సిద్ధలను మేము నింపినప్పుడు అవి క్రొత్తవే, ఇప్పటికీ అవి చినిగిపోయెను. బహుదూరమైన ప్రయాణము చేసినందున ఈ మా బట్టలను చెప్పులను పాతగిలిపోయినని అతనితో చెప్పిరి. ఇశ్రాయేలీలు యెహోవా చేత సెలవు పొందుకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనక, యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతకనిచ్చుటకు వారితో నిబంధన చేసెను. మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణము చేసిరి. అయితే వారితో నిబంధన చేసి 3 దినములైన తరువాత వారు తమకు పొరుగువారు తమ నడుమను నివసించువారే అని తెలుసుకొనిరి. ఇశ్రాయేలీలు సాగి 3వ నాడు వారి పట్టణములకు వచ్చిరి. వారి పట్టణములు గిబియోను, కెఫీరా, బెయేరోతు, కిర్యతారీము అన్నవి. సమాజ ప్రధానులు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణము చేసి ఉండిరి కనుక ఇశ్రాయేలీలు వారిని హతము చేయలేదు. కాగా సమాజమంతయు ప్రధానులకు విరోధముగా మొరపెట్టిరి. అందుకు సమాజ ప్రధానులందరూ సర్వ సమాజముతో ఇట్లనిరి, మనం ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణము చేసితిమి గనుక మనము వారికి హాని చేయకూడదు. మనము వారితో చేసిన ప్రమాణం వలన మన మీదకి కోపము రాకపోవునట్లు ఆ ప్రమాణమును బట్టి వారిని బ్రతకనీయవలనని చెప్పి వారిని బ్రతకనీయుడని సెలవిచ్చిరు గనుక ప్రధానులు తమతో చెప్పినట్లు వారు సర్వ సమాజమునకు కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను ఏర్పడిరి. మరియు యెహోషువ వారిని పిలిపించి ఇట్లనెను, మీరు మా మధ్యన నివసించువారే ఉండియు మేము మీకు బహుదూరముగా ఉన్నవారమని చెప్పి మమ్ము నేల మోసపుచ్చితిరి. ఆ హేతువు చేతను మీరు శాపగ్రస్తులగుదురు. దాస్యము మీకెన్నడునూ మానదు. నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకువారును నీళ్లు చేదువారనే ఉండక మానరు. అందుకు వారు యెహోషువను చూచి, నీ దేవుడైన యెహోవా ఈ సమస్త దేశమును మీకు ఇచ్చి మీ ఎదుట నిలవకుండా ఈ దేశ నివాసులందరినీ నశింపజేయునట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించడని నీ దాసులకు రూఢిగా తెలుపబడిన గనుక మేము మా ప్రాణముల విషయంలో నీ వలన మిక్కిలి భయపడి ఇలాగు చేసితిమి. కాబట్టి మేము నీ వశమును ఉన్నాము. మాకేమి చేయుట నీ దృష్టికి న్యాయము, ఏది మంచిదో అదే చేయమని యెహోషువకు ఉత్తరమిచ్చిరి. కాగా అతడు అలాగు చేసి ఇశ్రాయేలీలు గిబియోనీయులకు చంపకుండా వారి చేతులలో నుండి విడిపించెను. అయితే సమాజము కొరకును యెహోవా ఏర్పరచుకొనుకు చోటును నుండు బలిపీఠము కొరకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను యెహోషువ ఆ దినమందే వారిని నియమించెను. నేటి వరకు వారు ఆ పని చేయువారై ఉన్నారు. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము. యెహోషువ హాయిని పట్టుకొనిన సంగతియు
అతడు ఎరుకోను దాని రాజును నిర్మూలన చేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలన చేసిన సంగతియు గిబియోను నివాసులు ఇశ్రాయేలీలతో సంధి చేసుకుని వారితో కలుసుకొనిన సంగతియు యెరూషలేము రాజైన అదోనీసెదెకు వినినప్పుడు అతడును అతని జనులను మిగులు భయపడిరి. యాలియనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడినది. అది హాయి కంటే గొప్పది. అక్కడి జనులందరూ శూరులు. అంతటి యెరూషలేము రాజైన అదోనీసెదెకు గిబియోనీల యెహోషువతోనూ ఇశ్రాయేలీలతోనూ సంధి చేసి ఉన్నారు. మీరు నా యొద్దకు వచ్చి నాకు సహాయం చేసిన యెడల మనము వారి పట్టణమును నాశనము చేయదమని హెబ్రోను రాజైన హోహామునొద్దకును యర్మూతు రాజైన పిరామునొద్దకును లాకీషు రాజైన యాఫియా యొద్దకును ఎగ్లోను రాజైన దెబీరునొద్దకును వర్తమానము పంపెను. కాబట్టి అమోరీయుల 5 రాజులను అనగా యెరూషలేము రాజును హెబ్రోను రాజును యర్మూతు రాజును లాకీషు రాజును ఎగ్లోను రాజును కూడుకుని తామును తమ సేనలనియు బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనీయులతో యుద్ధము చేసిరి. గిబియోనీయులు మన్యములలో నివసించే అమోరీయుల రాజులందరూ కూడి మా మీదకి దండెత్తి వచ్చి ఉన్నారు గనక నీ దాసులను చెయ్యి విడవక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయము చేసి మమ్మను రక్షించమని గిల్గాలులో దిగి ఉన్న పాలెములో యెహోషువకు వర్తమానము పంపగా యెహోషువయును అతని యొద్దనున్న యోధులందరూ పరాక్రమము గల శూరులందరూ గిల్గాలు నుండి బయలుదేరిరి. అప్పుడు యెహోవా వారికి భయపడుకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను. వారిలో ఎవడునూ నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవీయగా యెహోషువ గిల్గాలు నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీల ఎదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేసెను. బెత్ హోరోనుకు పైకి పోవు మార్గమున అజేకా వరకును మకేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయుచు వచ్చిరి. మరియు వారు ఇశ్రాయేలీల ఎదుటుండి బేత్ హోరోనుకు దిగిపోవు త్రోవను పారిపోవచ్చుండగా వారు అజేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసెను గనుక వారు దాని చేత చనిపోయిరి. ఇశ్రాయేలీలు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి. యెహోవా ఇశ్రాయేలీల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దాని తర్వాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీల పక్షంగా యుద్ధము చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీలందరూ గిల్గాలులోనున్న పాలెములోనికి తిరిగి వచ్చిరి. ఆ రాజులు 5 పారిపోయి మకేదాయందలి గుహలో దాగి ఉండిరి. మకేదాయందలి గుహలో దాగి ఉన్న రాజుల 5 దొరికిరని యెహోషువకు తెలుపబడినప్పుడు యెహోషువ గృహద్వారమున అడ్డముగా గొప్ప రాళ్లను ద్రొల్లించి వారిని కాచుటకు మనుషులను ఉంచిడి. మీ దేవుడైన యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించి ఉన్నాడు గనక వారిని తమ పట్టణములలోనికి మరలా వెళ్ళనీయకుండా మీరు నిలువక వారిని తరిమి వారి వెనుకటి వారిని కొట్టివేయుడనెను. వారు బొత్తిగా నశించే వరకు యెహోషువయు ఇశ్రాయేలీలను బహుజన సంహారము చేయుట కడతేర్చిన తర్వాత వారిలో మిగిలి ఉన్నవారు ప్రాకారము గల పట్టణములలో చొచ్చిరి. జనులందరూ మకేదాయందలి పొలములో ఉన్న యెహోషువ యొద్దకు సురక్షితముగా తిరిగి వచ్చింది. ఇశ్రాయేలీలకు విరోధంగా ఒక మాట అయినా ఆడుటకు ఎవనికిని గుండె చాలకపోయాను. యెహోషువ ఆ గుహకు అడ్డము తీసివేసి గుహలో నుండి 5 రాజులను నా యొద్దకు తీసుకురండని చెప్పగా వారు అలాగు చేసి యెరూషలేము రాజును హెబ్రోను రాజును యర్మూతు రాజును లాకీషు రాజును ఎగ్లోను రాజును ఆ రాజులను 5 ఆ గుహలో నుండి అతని యొద్దకు తీసుకుని వచ్చిరి. వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యెహోషువ యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలునందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్ళవచ్చిన యోధుల అధిపతులతో మీరు దగ్గరకు రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదములు ఉంచిరని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడల మీద తమ పాదములను ఉంచిరి. అప్పుడు యెహోషువ వారితో మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వం వహించి ధైర్యముగా ఉండుడి. మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులకు అందరికీ యెహోవా వీరికి చేసినట్లు చేయుననెను. తర్వాత యెహోషువ వారిని కొట్టి చంపి 5 చెట్ల మీద వారిని ఉరిదీసెను. వారి శవములు సాయంకాలం వరకు ఆ చెట్ల మీద వ్రేలాడుచుండెను. ప్రొద్దుగుంక సమయంలో యెహోషువ సెలవీయగా జనులు చెట్ల మీద నుండి వారిని దించి వారు దాగిన గుహలోనే ఆ శవములను పడవేసి ఆ గుహ ద్వారమున గొప్ప రాళ్లను వేసిరి. ఆ రాళ్ళు నేటి వరకు ఉన్నవి. ఆ దినమున యెహోషువ మకేదాను పట్టుకుని దానిని దాని రాజును కత్తివాతను హతము చేసెను. అతడు వారిని దానిలో ఉన్న వారిని అందరినీ నిర్మూలము చేసెను. యెరికో రాజునకు చేసినట్టు మకేదా రాజునకు కూడా చేసెను. యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీలందరూ
మక్కేదా నుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్ధము చేసిరి. యెహోవా దానిని దాని రాజును ఇశ్రాయేలీయులకు అప్పగింపగా వారు నిశ్శేషముగా దానిని దానిలో ఉన్న వారిని అందరినీ కత్తివాతను హతము చేసిరి. అతడు యెరికో రాజునకు చేసినట్లు దాని రాజునకును చేసెను. అంతటి యెహోషువాయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ లిబ్నా నుండి లాకీషుకు వచ్చి దాని దగ్గర దిగి లాకీషు వారితో యుద్ధము చేయగా యెహోవా లాకీషును ఇశ్రాయేలీయుల చేతికి అప్పగించెను. వారు 2వ దినమున దాన్ని పట్టుకుని తాము లిబ్నాకు చేసినట్లే దానిని దానిలో ఉన్న వారినందరినీ కత్తివాత హతము చేసిరి. లాకీషుకు సహాయము చేయుటకు గెజెరు రాజైన హోరాము రాగా యెహోషువ నిశ్శేషముగా అతనిని అతని జనులను హతము చేసెను. అప్పుడు యెహోషువాయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ లాకీషు నుండి ఎగ్లోనుకును వచ్చి దాని ఎదుట దిగి దాని నివాసులతో యుద్ధము చేసి ఆ దినమున దానిని పట్టుకొని కత్తివాతను వారిని హతము చేసిరి. అతడు లాకీషుకు చేసినట్లే దానిలో ఉన్న వారిని అందరినీ ఆ దినమున నిర్మూలము చేసెను. అప్పుడు యెహోషువాయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ ఎగ్లోను నుండి హెబ్రోను మీదకి పోయి దాని జనులతో యుద్ధము చేసిరి. దానిని పట్టుకుని దానిని దాని రాజును దాని సమస్త పురములను దానిలోనున్న వారిని అందరినీ కత్తివాతన హతము చేసిరి. అతడు ఎగ్లోనుకు చేసినట్టే దానిలో ఉన్న వారిని అందరినీ నిర్మూలము చేసెను. అప్పుడు యెహోషువాయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ దెబీరు వైపు తిరిగి దాని జనులతో యుద్ధము చేసి దానిని దాని రాజును దాని సమస్త పురములను పట్టుకొని కట్టివాటను హతము చేసి దానిలోనున్న వారిని అందరినీ నిర్మూలము చేసిరి. అతడు హెబ్రోనుకు చేసినట్లు లిబ్నాకును దాని రాజునకును చేసినట్లు అతడు దెబీరుకును దాని రాజునకును చేసెను. అప్పుడు యెహోషువ మన్య ప్రదేశమును దక్షిణ ప్రదేశమును షెఫేలా ప్రదేశము చర్యల ప్రదేశమును వాటి రాజులందరినీ జయించెను. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు అతడు శేషమేమీ లేకుండా ఊపిరిగల సమస్తమును నిర్మూలన చేసెను. కాదేశు బర్నేయ మొదలుకుని గాజా వరకు గిబియోను వరకు గోషేను దేశమంతటిని యెహోషువ జయించెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీల పక్షంగా యుద్ధము చేయుచుండెను కనుక ఆ సమస్త రాజులనందరినీ వారి దేశములను యెహోషువ ఒక్క దెబ్బతోనే పట్టుకొనెను. తరువాత యెహోషువాయు అతనితో కూడా ఇశ్రాయేలీలందరూ గిల్గాలులోని పాలెమునకు తిరిగి వచ్చిరి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమాగణతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుడికి ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు ప్రభా. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నాయన నీ ఉచితమైన వాత్సల్యం మాపై చూపించి మరి ఒక నూతన దినము ఆయుష్తో ఆరోగ్యంతో మాకు దయచేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ దినం మీకు ఇష్టలుగా, మీ హృదయానుసారులుగా, నీ చిత్తానుసారులుగా జీవించే భాగ్యం మాకు దయచేయండి. మా అపరాధములు, మా పాపములు, తెలిసి తెలియక చేసిన ప్రతి దోషములను దయతో క్షమించండి ప్రభా. నీ పరిశుద్ధమైన రక్తం, నీ పవిత్రమైన రక్తంతో మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి ప్రభా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడా. అయ్యా మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి. మా బంధువులు, మా స్నేహితులు, మా ఇరుగు పొరుగు అందరికీ నీ కృప కలుగును గాక. రక్షణార్థమైన నీ కృప దిగివచ్చును గాక. రక్షణార్థమైన నీ ముఖకాంతి వారిపైన ప్రకాశించబడును గాక. అయ్యా తండ్రి నీకు వందనాలు. మా పట్టణాన్ని దర్శించండి, మా దేశాన్ని దర్శించండి. 144 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించండి ప్రభా. హృదయాలను తెరవండి, చెవులను తెరవండి ప్రభా. ఈ లోక దేవత కలుగజేసిన గ్రుడ్డితనం నుంచి విడుదల దయచేయండి ప్రభా. సువార్త కొరకు వారి గృహాలను తెరవండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. కడవరి వర్షమై దిగిరండి ప్రభా. కడవరి ఉజ్జీవాన్ని మీకు కలిగించండి. ప్రతి క్రైస్తవుని ఒక సువార్థికుడిగా మీరు మార్చండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడా. ప్రపంచ దేశాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వాటి పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృప కలుగును గాక ప్రభా. సమస్త మానవాళికి నీ కృప కలుగును గాక. నాయన దైవజనులందరినీ మీరు బలపరిచి వాడుకోండి. క్రైస్తవులందరినీ బలపరిచి వాడుకోండి. రోధించు స్త్రీలను, అంగలార్చే స్త్రీలను మీరు లేపండి. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించే పురుషులను లేవనెత్తండి ప్రభా. బలవంతుని చేతిలో బాణముల వలె వాడబడి యవనస్తులను మీరు లేపండి ప్రభా. నీకు వందనాలు. వృద్ధులను వాడుకోండి. చంటి బిడ్డలు, చిన్న బిడ్డలను సైతం వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకొని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ప్రభా. ఇజ్రాయెల్ దేశం పక్షంగా నీ చిత్తము నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ఈ దినము నాయనపుగా ప్రత్యేకించి బెనిన్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. ఈ దేశంపై నీ కృప కలుగునుగాక, నీ కనికరం దిగి వచ్చునుగాక. ఈ దేశ ప్రజల మనోనేత్రాలు యేసు నామంలో తెరవబడునుగాక. వారి హృదయ
హృదయాలు యేసు నామంలో తెరవబడునుగాక. అయ్యా తండ్రి, సువార్త కొరకు వారి గృహాలు యేసు నామంలో తెరవబడునుగాక. అక్కడున్న క్రైస్తవులందరినీ బలపరిచి వాడుకోండి, అక్కడున్న దైవజనులను బలపరిచి వాడుకోండి. ఆ దేశమందంతటా సువార్త విస్తరించబడునుగాక. ఆ దేశంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అయ్యా తండ్రి నాయన మీరే గొప్ప కార్యము జరిగించి ఆ దేశానికి గొప్ప రక్షణ మీరే దయచేయమని వేడుకుంటూ ప్రభా, ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని, వినిన వాక్యము మా హృదయాల్లో ఫలింపు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందరూ నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఇలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు దయతో క్షమించుము. ఎందుకంటే రాజ్యము బలమును మహిమయు నీవే ఉన్నది, ఆమేన్. ప్రభు రక్తమే జయం, ప్రభు వాక్యమే విజయం, ప్రభు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్.